వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసుని కొట్టేయాలని హైకోర్టుని అభ్యర్థించారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశాలున్నాయి. మరోపక్క పట్నం నరేందర్ రెడ్డి తన న్యాయవాది ద్వారా అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని తెలిపారు. కేటీఆర్ గురించి కేసు గురించి తన వద్ద నుంచి పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు. తాను కోర్టుకొచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని, అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసుని కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశాలున్నాయి. మరోపక్క పట్నం నరేందర్ రెడ్డి తమ న్యాయవాది ద్వారా అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని తెలిపారు. కేటీఆర్ గురించి కేసు గురించి తన వద్ద నుంచి పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు. తాను కోర్టుకొచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని, అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. వికారాబాద్ జిల్లా లగచర్లలోని ఏదైతే కలెక్టర్పై దాడికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచిన తర్వాత సుమారు 14 రోజులు అయితే రిమాండ్ అయితే విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది కొద్దిగా కీలకంగా మారింది. ఇప్పుడు తాజాగా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి ఆ ఒక ఎఫిడవిట్ అయితే తన లాయర్ ద్వారా అయితే విడుదల చేశారు. ముఖ్యంగా తను ఇచ్చిన సమాచారానికి అలాగే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాసిన సమాచారం అసలు కరెక్ట్ కాదంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ముఖ్యంగా కేటీఆర్ పేరు కానీ లేదంటే అలాంటి ఆ కేసుకు సంబంధించి ఎటువంటి సమాధానాలు తాను ఇవ్వలేదంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పంటూ కూడా ఆయన అయితే ఒక ఎఫిడవిట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే హైకోర్టులోని తను క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా తనపై పెట్టిన ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులోని తన లాయర్ ద్వారా ఏదైతే క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ క్యాష్ పిటిషన్ సంబంధించి విచారణ కూడా రేపు అయితే హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ కేసులో బీఆర్ఎస్ సంబంధించిన నేతల పేరు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలోని పోలీసులు ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్కి అలాగే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఫోన్ సంభాషణలు కూడా సేకరించిన తర్వాతే పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లు కూడా నిన్నటి నుంచి కూడా రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు రావడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే తన లాయర్ ద్వారా అంటే ఎప్పుడైతే లాయర్ వచ్చాడో అప్పుడు అక్కడ రిమాండ్ రిపోర్ట్ తీసుకొని తన చదివిన తర్వాత ఏదైతే తను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ రెండు రాంగ్ అంటూ కూడా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి ఒక అఫిడవిట్ అయితే ప్రస్తుతం రిలీజ్ చేశారు. ఈ అఫిడవిట్లో కూడా ఈ కేటీఆర్ పేరు కావచ్చు లేదంటే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం నేను పోలీసులకు ఇవ్వలేదు, అలాగే పోలీసులు కూడా కేటీఆర్ పేరు చెప్పలేదంటూ కూడా ఆయనైతే అఫిడవిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు హైకోర్టులో కూడా క్యాష్ పిటిషన్ దాఖలు చేయడంతో రేపు ఏదైతే ఈ క్యాష్ పిటిషన్ అయితే విచారణకు అయితే రానుంది. తనపై పెట్టిన ఈ కేసు కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును అయితే పట్నం నరేందర్ రెడ్డి అయితే ఆశ్రయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.